హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ సేమియా పాయసం. సేమియా పాయసం నేను చెప్పే విధంగా చేయండి, మీకు ఎన్ని గంటలైనా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. హాఫ్ లీటర్ పాలని తీసుకున్నాను. ఈ పాలను మంచిగా వేడి చేసుకోవాలి. పాలు ఇట్లా మంచిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న కాజు బాదం వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియాని వేసుకొని వేయించుకోవాలి. సేమియా వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలని తీసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకున్నాం కదా, సేమియాని ఈ పాలల్లో మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, సేమియా ఈ విధంగా ఉడకాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 1 కప్పు సేమియాకి 1/2 కప్ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చక్కెరని ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఫైనల్ గా ఇలాచీ పొడిని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పాయసం రెడీ అయిపోయింది. పాయసంని మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.